హలో జగిత్యాల పీపుల్, ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. మరి దీనిలో అయితే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మనం టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. కొత్త టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అని మీకు చెప్తాను. ఇదిగోండి, మా వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. హాయ్ చెప్పండి అందరు. సో మేమైతే వెళ్తున్నాము. సో ఇది ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాము. కొత్త టెంపుల్ స్టార్ట్ అయింది. ఏంటి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తా మీకు. చూస్తున్నారు కదా, మరి అడుగడుగున వెల్కమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. టెంపుల్ కి నూతన ఆలయం విగ్రహ ప్రతిష్టాపన. చూడండి, టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా. చూడండి, మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ రోజే కొత్తగా స్టార్ట్ అవుతుంది టెంపుల్. ధ్వజస్తంభం. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు లోపలికి. చూడండి, మన జగిత్యాల్లో ఈ రోజు అయితే టెంపుల్ స్టార్ట్ అవుతుంది. మరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రారంభోత్సవం ఈ రోజు. మరి 9th ఏప్రిల్ రోజు నుండి 14th వరకు 6 days వచ్చేసి డైలీ పూజలు ఉంటాయి. మరి ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా? వెంకటేశ్వర కాలనీ గుట్టరాజేశ్వర స్వామి రోడ్ అన్నమాట. సో మరి ఇక్కడ మనకి తీన్కని ఉంది కదా, అక్కడ నుండి మెట్పల్లి, జగిత్యాల టు మెట్పల్లి వెళ్లే రోడ్ లో మనకి టెంపుల్ అయితే ఉంటుంది, గుట్టరాజేశ్వర స్వామి కాలనీ. సో మరి ఈ రోజు అయితే మార్నింగే విగ్రహ ఊరేగింపు అయితే అయింది. 6 days పూజలు ఉంటాయి. మరి 14th రోజున విగ్రహ ప్రతిష్టాపన. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మన ప్రతిష్టాపనని సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటున్నాము. మరి టెంపుల్ ఎలా ఉంది, మరి ఎవరెవరు భక్తులు వచ్చారు కదా, వాళ్ళందరినీ కూడా చూపిస్తాను రండి. సో చూస్తారా ఫ్రెండ్స్, ఇదే అయితే మనకు ఎంట్రన్స్. ఇక్కడ ధ్వజస్తంభము చూస్తున్నారు కదా. మరి ఈ రోజే ఓపెనింగ్ అని చెప్పాను, స్టార్టింగ్ డే. సో చూడండి, భక్తులు అయితే చాలా మంది వచ్చారు. మరి హాయ్ రా, హాయ్. చూద్దాం ఎవరెవరు వచ్చారు. సో ఎంట్రన్స్ అయితే అవుతున్నాము. చూడండి, మరి అయ్యో మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. హాయ్ అందరికి. చూడండి, ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. చూసారా, చూడండి. మరి ఇక్కడైతే గరుడ వాహనం, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్లో అయితే గరుడ వాహనం ఉంది. చూడండి, మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని